ఏమయ్య రఫీక్ సార్, చనిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి డబ్బులు కొట్టేయటం ఠాగూర్ సినిమాలో చూసాం. అసలు చనిపోయిన పాపకి అడ్మిషన్ ఇచ్చిన ఆ స్కూల్ పేరేంటి? ఆ ఎక్స్ట్రాడినరీ హెడ్ మిస్సెస్ ఎవరో? కమెన్. హాయ్ మేడం, ఐఎమ్ కయూమ్, 2 టౌన్ సిఐ. హలో సార్. సిఐ కేశవ్ కూతురు గురించి మా స్కూల్లోనే చదువుతాను సార్. ఒకసారి పిలుస్తారా? ఈరోజు స్కూల్కి రాలేదు సార్ పాప. అంటే నిన్నొచ్చిందా? నిన్నొచ్చింది సార్. పాపదే కర్లీ హెయిరా సిల్కీ హెయిరా? కర్లీ హెయిర్ సార్. ఈ పాప ఎలా ఉంది? బాగుంది సార్. మీ పాప? కేశవ్ కూతురు. పాప చనిపోయి 6 నెలలైంది. లేని పాపకే అసలు మీరు అడ్మిషన్ ఎలా ఇచ్చారు? చదువు ఎలా చెప్తున్నారు? అసలు పాపే లేదు సార్. సిఐ కేశవ్ గారు వాళ్ళ భార్యతో పాప అడ్మిషన్ కోసం వచ్చారు సార్. పక్కన పాపే లేదు. నమస్కారం మేడం. నమస్తే. 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 వాళ్ళిద్దరు పాప ఉన్నట్టే బిహేవ్ చేశారు. హెడ్ మిస్సెస్ కి హాయ్ చెప్పమ్మా. ఆ రోజు సిఐ గారు వింతగా ప్రవర్తించారు. నాకు భయం వేసింది. అందుకే నేను కూడా పాప ఉన్నట్టే నటించాను. పాపని రోజు స్కూల్లో డ్రాప్ చేసేవాళ్ళు, కానీ అక్కడ పాప ఉండేది కాదు సార్. సాయంకాలం పాపని వాళ్లే పికప్ చేసుకునేవాళ్ళు. పాప ఉన్నట్టు వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యేవాళ్ళు. పాపకి చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, అదేమో కింద పడిపోయేది. నాకు భయం వేసేది. ఏమైందో తెలుసుకుందామని వాళ్ళ మామయ్యని పిలిచి అడిగాను. సార్, పాప లేదు, పాప ఉన్నట్టు మీ అల్లుడు గారు కూతురు బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారో ఏమో, కంప్లైంట్ చేద్దామంటే ఆయనే సిఐ, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నా కూతురు బంగారం లాంటి నా అల్లుడు బుజ్జి ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా ఉండే మా కుటుంబం. బుజ్జి, డాడీ వర్క్ లో ఉన్నాడు. అవుట్ అవుట్. నీ దోస్త్ ఇంకా కట్టిఫ్. నేను నీతో ఎప్పుడు మాట్లాడు. నేను వెళ్ళి తాతతో ఆడుకుంటాను. రే బుజ్జి, రా ఆడుకుందాం.